గాయ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఆర్టోస్ డ్రింక్ కనిపిస్తుందని చెప్పేసి. దానికంటే ముందు ఇక్కడ వరకు రావడానికి మనకు ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. అంకుల్ థ్యాంక్స్ చెప్పేసాం. ఒక ఫ్యాంటా తాగుతున్నా ఎందుకంటే ఐమ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇది ఒక ఫ్యాంటాస్టిక్ వాచ్. పెన్నులు కొనుక్కుందామని స్టేషనరీ పోతున్నా. అక్కడ మనకి విచిత్రమైన ఎరేజర్లు అట్ ద సేమ్ టైం ఈ డబల్ షార్ప్నర్ కనిపించాయి. చూసేకి బాగున్నాయి కదా అని కొనేసాను. పనికొచ్చే సామాన్లు దొరుకుతాయని సరవణాస్ బిగ్ బజార్కి వచ్చాం. అక్కడ మనకి ఇవన్నీ పనికిరాని సామాన్లు అండ్ ఇవే మనకి పనికొచ్చే సామాన్లు, తిండికి సంబంధించిన సామాన్లు. ఇక్కడ మనం ఏం కొనుక్కున్నామంటే ఒక పెద్ద మంచు, ఒక 5 చాకీలు కొనుక్కున్నాం. అండ్ ఫైనలీ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనకి ఆటోస్ కనిపించాయి. 10 రూపీస్ ఒక్కొక్కటి అండ్ చాలా ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. చూసారా మన కోసం ఫాస్ట్ ఫుడ్, అది కూడా చికెన్ రైస్ రెడీ అవుతుంది. ఆ కోడిని చూస్తే నాకు ఒకటే అనిపించింది, దగ్గరలో ఇది పకోడీ అయిపోతుందని చెప్పేసి. లాస్ట్లో చల్లగా ఉంటుందని చెప్పేసి బాదాం పాలు తాగడానికి డిసైడ్ అయ్యాం. లోపల చాలా చల్లగా ఎక్కువ బాదాం ముక్కలు కూడా వేసాడు. కెటిల్లో చేసుకోవడానికి ఒక ఇప్పి కూడా కొనేసినాం స్పెషల్ టాపింగ్స్ది. ఫైనల్లీ కాలేజ్కి రిటర్న్ అయిపోయినాం. 100 రూపాయలకి చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. దీంతో వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ ఇచ్చాడు. ప్లేట్లో ఇంత వేసిన తర్వాత కూడా మళ్ళీ కవర్లో అంతకంటే ఎక్కువ మిగిలింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చెప్తా ఇప్పుడే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. బాయ్.